మన ఎంపీ గారి కుమారుడు కూడా అనునిత్యం మన పరిగి నియోజకవర్గంలోనే గెలుపు గురించి కృషి చేస్తున్నాడు. ఇంకా ఈ సమావేశంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నన్ను మన పార్లమెంట్లోనే అత్యధిక ఓట్లు 25,000 ఓట్లు వేసి గెలిపించినందుకు మీకు అందరూ కూడా చేతులెత్తి పేరు పేరున మీకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. మన భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యాంగం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు అందరూ కూడా కలిసిమెలిసి బతికే రాజ్యాంగం మనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని మన దేశంలో సంతోషంగా సౌభాగ్యంగా అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి అంటున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మనం కష్టపడి పెట్టినటువంటి పరిశ్రమలు, పబ్లిక్ సెక్టార్స్, మన ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళు అమ్మేస్తున్నారు. మీకు అందరికి తెలుసు ఎయిర్ ఇండియా అని విమాన సంస్థ ఉండే, దాన్ని అమ్మేసారు. ఇట్లా ఎన్నో కంపెనీలు భారత ప్రభుత్వం మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ గారి జమానా నుంచి రాజీవ్ గాంధీ జమానా నుంచి పివి నరసింహారావు వరకు పెట్టినటువంటి కంపెనీలు అన్ని కూడా అమ్మేస్తున్నారు. మరి అమ్మేస్తే దాంట్లో జరుగుతుంది ఏంటంటే అక్కడ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నారు. దాంట్లో నుంచి అంటే వీళ్ళు అభివృద్ధి చేయకపోగా మోసపూరితమైన అబద్దాల ద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీ అంటే బీజేపీ పార్టీ. మీకు అందరికీ తెలుసు పేదవాళ్ల ఖాతా లోపల జన్ధన్ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు మోడీ. అది చెప్పే అధికారంలోకి వచ్చిండు 10 ఏళ్ల కింద. మీకు అందరికీ తెలుసు 14లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే పేదవాళ్ల ఖాతా లోపల 15 लाख रुपए डाल दे बोल के आए उन्हें हमारे మైనార్టీ भाई बोल रहे यहाँ पे. మరి ఇచ్చిండా ఎవరికైనా 15 లక్షల రూపాయలు? ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. మోసం చేసి అధికారంలోకి వచ్చింది. చాలా మంది 15 లక్షల రూపాయలు పడతాయి అనుకోని బీజేపీని తీసుకొస్తే ఒక్కటి ఖాతాలో కూడా వేయకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళు విదేశాలకు పోయేటట్టు చేసిండు. వాళ్ళు విదేశాలకు పోయి కనీసం ఈయన పోలీసు, ఈయన యంత్రాంగం, మిలిటరీ వాళ్ళని తీసుకురావాలి, వాపస్ తీసుకురాలి. వాళ్ళు అక్కడనే ఉన్నప్పుడు నీరవ్ మోడీ అని చెప్పి వాళ్ళ చుట్టం ఆయన వేరే దేశాల్లో ఉన్నాడు, తలదాచుకుంటున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా మోడీకి ఇస్తున్నాడు. మన దేశం నుంచి మనం దాచుకున్నటువంటి డబ్బుని బ్యాంకులలో కొల్లగొట్టి బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయి మోడీ సపోర్టుతో వాళ్ళు దాక్కున్నారు. ఈ రోజున్న టెక్నాలజీలో ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు మన మనిషిని, కానీ మోడీ తీసుకొస్తలేడు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఆయనకు ఈ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చాలా మంది పారిశ్రామికవేత్తలు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి ఆయన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు. ఆ తర్వాత మీకు తెలుసు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకరు ఆర్టీఐ కింద అడిగినారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే కేవలం 7 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 7 లక్షల ఉద్యోగాలు ఎట్లయినాయంటే మీరు ఆలోచన చెయ్యాలి. అదేవిధంగా రైతులు పెట్టినటువంటి పెట్టుబడి 2 ఆదాయం వచ్చినట్టు చేస్తా అన్నాడు. చాలా మంది రైతులు నమ్మారు. మేము పెట్టుబడి పెడితే 1 లక్ష పెడితే ఇంకో 1 లక్ష వస్తాయేమో, 2 లక్షలు వస్తాయేమో అనుకున్నారు. 2 లక్షలు దేవుడు ఎరుగు. మనం పెట్టే 1 లక్ష కూడా మనకు వస్తలేదు. పూర్తిగా రైతులను ఇబ్బందులు పెడితే రైతులంతా కలిసి ఉద్యమం చేసిరు. మీకు అందరికి తెలుసు గోవర్ధన్ మన డీలర్ పరిగి ఆల్రెడీ సగం మందికి పడ్డాయి. ఆల్రెడీ సగం మందికి 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయినాయి. ఇంకా కొంతమందికి అవుతున్నాయి, తొందరలోనే అవుతున్నాయి గ్యాస్ సిలిండర్లు కూడా. ఇదే కాకుండా మన నాయకుడు చెప్పిండు 15 ఆగస్టు కల్లా. 15 ఆగస్టు ఎందుకంటున్నంటే మన రంజిత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన రిజల్ట్ జూన్ 4 తారీఖు వస్తుంది. ఆ జూన్ 4 తారీఖు లోపలనే మన దోమ మండలంలో ఉన్న అన్ని సర్పంచ్లకు, ఎంపీటీసీలకు
జడ్పీటీసీలకు ఎన్నికలు అయిపోతాయి, రిజల్ట్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. అన్న ఎంపీ అయిపోతారు, మీరు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా మీరు అయిపోతారు. ఆ విధంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్న విషయం నాకు మొన్న కొడంగల్ వచ్చినప్పుడు చెప్పిండు. మరి ఇలాంటి సందర్భం లోపల మనం ఏం చేయాలి? కష్టపడి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు జరగబోయే స్థానిక సంస్థలు కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. తద్వారా మనం గ్రామ స్థాయిలో ఉంటాం, అధికారంలో మండల స్థాయిలో ఉంటాం, ఎమ్మెల్యేగా ఉంటాం, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఉంటాం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనమంతా కూడా భావించి మన మండలాన్ని క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లకు ఇన్ఛార్జ్లను అపాయింట్ చేసినాం. ఆ ఇన్ఛార్జ్లు అనునిత్యం అదే క్లస్టర్లో ఉండి అక్కడ అత్యధిక మెజార్టీ తీసుకొని వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేసినాం. ఎవరైతే ఎక్కువ ఓట్లు తీసుకొస్తారో వాళ్లకు ప్రత్యేక నిధులు కూడా పెడతామన్న మాట కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఆఖరిగా ఒకే ఒక మాట, మీకు ఇండ్లు కావాలన్నా ప్రభుత్వ పథకాలు కావాలన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నాకు ఎమ్మెల్యే కోటా ఉంది, 3,500 ఇండ్ల కోటా ఉంది. నాకు ఏడాదికి 3,500 ఇండ్లు ఇస్తా. ఇక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామం నుంచి వచ్చిర్రు. మీకు అందరికీ చెప్తున్నా, మీరు ఇండ్లు రాయడం స్టార్ట్ చేయండి. ఊర్లల్లో ప్రతి ఊర్లో కూడా ఇండ్లు ఎవరికి కావాలో వాళ్ళకి ఇండ్లు రాయండి. ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షలు, ఇతరులకైతే 5 లక్షల రూపాయలు మనం ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం. వాళ్ళ ఇంటి పాత ఇంటి స్థలం ఉంటే ఆ ఇంటి స్థలంలో కట్టిస్తాం, లేదంటే వాళ్ళకి ఇంటి స్థలం కూడా చూపించి ఇండ్లు కట్టిస్తాం. మీరు పేర్లు రాయండి. ఆ లిస్టులన్నీ కూడా మండల అధ్యక్షుడికి నాకు తెచ్చియండి. మీకు ఇండ్లు ఇప్పించే జిమ్మదారి నేను తీసుకుంటా అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదే మీరు బీజేపీకి వేస్తే ఆయన ఎక్కడ ఉంటారు? ఎవరు ఇస్తారు ఇండ్లు? నేను 42,000 ఇండ్లు కట్టినా. శివ మనం దొంగలు ఎన్ని కట్టామమ్మా ఇండ్లప్పుడు? జాకెట్ ఎక్కడ బాగా వస్తుంది. 620 మన బంగ్లా యాదవ్ గారు చెప్తున్నారు, లైబ్రరీ డైరెక్టర్, 650 ఇండ్లు మన దోమ ప్రాపర్ లో కట్టినాం. మరి బీజేపీ వాళ్ళు ఒక్కటైనా ఇల్లు కట్టారా? కట్టిన దోమలు ఒకరన్నా? మరి కట్టనోడు రేపు ఎట్లా కడతాడు? కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ కట్టే పరిస్థితి లేదు. మీకు అందరు తెలుసు, బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయేది. దాని గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉంటే మనం ఇక్కడ తీసుకోవాలి. అర్థమైనా? ఎందుకు మనం గెలవనిక రేపు పొద్దుగాల, అంతే తప్ప ఇక వేరే అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడేది. కాబట్టి మీకందరు కూడా స్పష్టంగా చెప్తున్నాం, రేపు చేసేది మనమే, ఇచ్చేది మనమే. కేవలం ఎలక్షన్ కోడ్ ఉన్నందు మూలంగా కొంత జాప్యమైంది. వాళ్ళు కూడా 18 అధికారంలోకి వచ్చినప్పుడు ఒక 2-3 నెలల వరకు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళ కేబినెట్ కూడా విస్తరించలేదు. అప్పుడు మహమ్మద్ అలీ, కేసీఆర్ గారు ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ప్రభుత్వం వచ్చినప్పుడు 3-4 నెలలు అనేది సర్వసాధారణం. అప్పుడు 15వ తారీఖులో జీతాలు ఇస్తే మనం పైలికి జీతాలు ఇస్తున్నాం. ఎవరు అన్నాడు కానీ చెప్తారు. మా మొగలా కూడా చెప్పిండు, మన పరిగి నియోజకవర్గంలో ఆలయాలు అభివృద్ధి చేసింది నేనే. ఆలయాలు కొంతమంది అనధికారికంగా వాళ్ళు నడిపిస్తుంటే అధికారికంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్నా. కొత్త దేవాలయాలు కూడా కట్టించిన. కాబట్టి బీజేపీ ఒక్క దేవాలయం కూడా కట్టియలేదు మన నియోజకవర్గంలో. ఎవరికి కూడా దేవాలయాలకు సాయం కూడా చేయలేదు. ఈవెన్ అక్కడ అయోధ్యలో రామ మందిర్ కూడా రంజిత్ రెడ్డి గారు కానీ నేను కానీ చెక్కులు ఇచ్చినాం. అఫీషియల్ గా చెక్కులు ఇచ్చి అయోధ్యలో కూడా రామ మందిర్ కట్టడానికి మేము కృషి చేసినాం. కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటారు? వాళ్ళే కట్టినట్టుగా, వాళ్ళే ఇచ్చినట్టుగా అన్ని కూడా అబద్దాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మోడీ. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం అంతా కూడా కలిసి సంవత్సరాల కొద్ది పోరాటం చేస్తే ఆ రైతు పోరాటానికి మద్దతు తెలిపినటువంటి నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎండనక బాననక రైతులకు సపోర్ట్ గా నిలిచిండు. దానికి భయపడి వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాన్ని వాళ్ళు వాపస్ తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుచేరిది. వాళ్ళ ప్రభుత్వంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు వాపస్ తీసుకుంటాడు చేసిన వాళ్ళు ఎవరంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు, మైనార్టీ వ్యతిరేక చట్టాలు అన్నిటి కూడా సపోర్ట్ చేసింది ఎవరంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రైతు వ్యతిరేక చట్టాలకు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళు వేరే కాదు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం మహిళలందరికమ్మా, ఇక్కడ మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు, మీకందరికమ్మా ఒక్కొక్కరి ఖాతా లోపల 1,00,000 రూపాయలు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి మీ ఖాతా లోపల 1,00,000 రూపాయలు జమ చేస్తా అని చెప్పిందమ్మా. మేనిఫెస్టో లోపల 1,00,000 రూపాయలు ప్రతి మహిళ ఖాతా లోపల జమ చేస్తామన్న మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు. 30 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇస్తామన్న మాట కూడా చెప్పిండు. 30 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇస్తాం. అదే విధంగా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మహిళలందరూ కూడా వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి యాదగిరి గుట్టకో వేముల వాడకో పోవాలంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం. తల్లిగారింటికో అత్తగారింటికో వాపస్ రావాలంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిండు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాగానే కొంతమందికి ఆరోగ్య సమస్యలుండి పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి హైదరాబాద్ పోవాలంటే ఆర్టీసీ బస్సు దోమకెళ్ళి ఎక్కితే హైదరాబాద్ లో నిజాం హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో పోయి వైద్యం చేసుకునేవే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేసుకునే అవకాశం మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే మనకు అవకాశం కల్పించిందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదే విధంగా ఎన్నికల కోడ్ వచ్చింది మనకు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మహబూబ్ నగర్ది మన మీద పడ్డది. ఎందుకంటే మన చౌడాపూర్ మండలం, మన గండేరు మండలం, మహమ్మదాబాద్ మండలం ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ పరిధిలో కొంత విస్తరించుండడం మూలంగా ఎన్నికల కోడ్ వచ్చి కొన్ని పథకాలు అమలు కాలేదు మనకు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోగానే మనం పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. ఆల్రెడీ కొన్ని పథకాలు అమలైనాయి. ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడైనా విద్యుత్ శాఖ అధికారులు మొన్న మల్లెపల్లి నుంచి మొగల ఉన్నాడు, అయినా నాకు ఫోన్ చేసిండు, మొగల జర ముందుకు రా ఉన్నవాను అయితే నాకు ఫోన్ చేసిండు. ఆ లైన్ మ్యాన్ వచ్చి కరెంట్ బిల్ కట్టమని చెప్పి అడిగిందంట. అంటే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఫోన్ ఈ లైన్ మ్యాన్ కట్టేసిండు. వాళ్ళ ఏడీ రామ్మూర్తి అని ఉంటాడు, లైన్లోకి తీసుకున్న రామ్మూర్తిని కాన్ఫరెన్స్ లా. ఆ రామ్మూర్తి చెప్పిండు, మళ్ళా బిడ్డ నువ్వు ఎవరి దగ్గర వసూలు చేస్తావు అంటే సస్పెండ్ చేస్తా అని చెప్పిండు. ఏం మొగలా చెప్పిండా లేదా? గట్టే చెప్పు, తినవా లేదా? అరే వాళ్ళకి వినబడతలేదు అంటావు చెప్పిండు. కాబట్టి కరెంటు బిల్ ఎవరు కట్టలేదమ్మా. ఎవరైనా కరెంటు బిల్ అడిగితే 700 రూపాయల వరకు మనకు ఫ్రీగా ఉంది, నాకు ఫోన్ చేయండి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ టెలికాన్ఫరెన్స్ పెట్టి రామ్మూర్తి మన ఏడి అందరికి చెప్పిండు. ఏ లైన్ మ్యాన్ అయినా అయినా ఏ బిల్లు కూడా తీసుకోవద్దు ఇప్పుడు అని చెప్పిండు. ఎవరైనా కడితే కూడా వాపస్ ఇస్తామన్న విషయాన్ని కూడా మన ఏడి రామ్మూర్తి చెప్పిండన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మన ఎస్సీలకు మైనార్టీ సోదరులకు గతంలో గ్రేవ్ యార్డుకు సంబంధించిన పనుల గురించి వచ్చినప్పుడు కూడా వెంటనే అప్పుడు ఉత్తర్వులు కూడా జారీ చేసి దానికి కూడా కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, మీకు గ్రామాన కూడా మీరు వెంటనే మన లబ్ధిదారుల జాబితా ఈ యొక్క ఇండ్ల గురించి మీరు వెంటనే సేకరించాలని, ఈ ఎన్నికల లోపల ఏ బూత్ లో మనకు ఎంత మెజార్టీ వచ్చిందో దానికి 2 మెజార్టీ, అంటే ఒక ఊర్లో మనకు ఒక బూత్ లో ఒక 300 మెజార్టీ వస్తే ఈసారి 600 రావాలి, 200 మెజార్టీ వస్తే 400 ఓట్లు రావాలి. ఆ విధంగా మీరు ప్రణాళికలు తయారు చేసి ఇంటింటికి ప్రచారం ఒక్కసారి కాదు 5 సార్లు మనం ఇంటింటికి ప్రచారం చేయాలి. మన యొక్క కరపత్రాలను వాళ్ళకు చెప్పాలి, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మనం చేయగలుగుతాము, వాళ్ళ ప్రభుత్వం లేదు రాదు, వాళ్ళకు ఓటేస్తే మురిగిపోతుంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడే తమ్ముడు ప్రీతం చెప్పిండు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సోదరులకు ఎన్ని లోన్లు కావాలన్నా అన్ని లోన్లు ఇస్తా అన్నాడు. ఆ ఎస్సీ కార్పొరేషన్ ఒకటే కాదు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి టీసీ కార్పొరేషన్ చేసిండు, మహిళా కార్పొరేషన్ చేసిండు, అందరికీ కూడా కార్పొరేషన్లు చేసిండు. ఇప్పుడు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చేసి ఆ కులాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ముద్రాజ్ కార్పొరేషన్ చేసిండు, ఎస్టీల కార్పొరేషన్ చేసిండు, ప్రతి ఒక్క కార్పొరేషన్ చేసి అన్ని విధాల అన్ని కులాల వాళ్ళను ఆదుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి
ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇప్పుడు చౌడాపూర్ లో కూడా మీటింగ్ ఉంది, అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా సెలవు ఇవ్వాలని చెప్పి మళ్ళా నేను గ్రామానికి వస్తా, గ్రామంలో మీటింగ్ పెడతా, మిమ్మల్ని కూడా కలుస్తా, అన్ని విషయాలు చెప్తా. అప్పటికల్లా మీరు లిస్టులు తయారు చేయాలి ఇండ్ల గురించి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, బూత్ అధ్యక్షులకు అందరినీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరు కూడా చేతి గుర్తుకే మనం ఉండాలి, చేతులు లేపాలందరూ చెయ్యి గుర్తుకే.